వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఫ్లాష్ 1/7/2018 నుంచి డిసెంబర్ 2021 మధ్యలో పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు అనుకూలంగా హైకోర్టు తీర్పు వచ్చే అవకాశం అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోనైతే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయంలోకి వచ్చినట్లయితే 1/7/2018 నుంచి డిసెంబర్ 2021 మధ్యలో పదవీ విరమణ చేసిన పెన్షన్ల గ్రాట్యుటీ గురించిన తాజా సమాచారం. గ్రాట్యుటీ 12 లక్షల నుంచి 16 లక్షలకు గత పిఆర్సీలో రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఈ గ్రాట్యుటీ 2022 జనవరి తర్వాత పదవీ విరమణ చేసిన వారికి మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. 1/7/2018 నుంచి డిసెంబర్ 2021 మధ్య పదవీ విరమణ చేసిన వారికి వర్తించదు కాబట్టి కొంతమంది హైకోర్టులో వివిధ హైకోర్టు లాయర్ల ద్వారా వేసిన కేసుకు సంబంధించినటువంటి సమాచారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. గౌరవ హైకోర్టు లాయర్ రమేష్ గారు గ్రాట్యుటీకి సంబంధించి కొన్ని పిటిషన్లను హైకోర్టులో దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి వారి పిటిషనర్లకు సమాచారం కూడా ఇచ్చారు. ఈ సమాచారం ప్రకారం ఏప్రిల్ 2024లో గత ఏప్రిల్లో ఈ కేసు వాదనలకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున కౌంటర్ వేయవలసి ఉన్నది, అంటే వారి వాదనను వినిపించవలసి ఉన్నది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తన వాదనను వినిపించలేదు కనుక ఈ కేసును వేసవి సెలవుల తదుపరికి వాయిదా వేసినట్లుగా తెలిపారు. ఈ కేసు పిటిషనర్లకు అనుకూలంగా వస్తుంది, అనగా పెన్షనర్లకు అనుకూలంగా వస్తుందని వారు తెలిపినట్లుగా సమాచారం. ఆ తదుపరి ఏం జరిగిందో సమాచారం లేదు. అయితే ఈ కేసుకు సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరిలో అర్హత ఉన్న వారందరూ ఏపీఆర్ఈఏ పెన్షన్ల రాష్ట్ర అధ్యక్షులు మరియు యూటీఎఫ్ మాజీ అధ్యక్షులు సత్యరాజు గారు ద్వారా హైకోర్టు గౌరవ సీనియర్ లాయర్ శ్రీ అప్పారి సత్యప్రసాద్ గారి కేసు వేయడం జరిగింది. వారు సత్యరాజు గారికి ఈ కేసుకు సంబంధించి ఇచ్చిన సమాచారం ప్రకారం వేసవి సెలవులు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వారి వాదనను వినిపించలేదని, అంటే కౌంటర్ వేయలేదని తెలిపారు. లాయర్ గారు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ కేసులన్నీ దసరా సెలవుల అనంతరం ఒక కేసుగా బెంచ్ మీదకు వచ్చేటట్లు బెంచ్ నెంబర్ కొరకు లాయర్లందరి తరపున ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. బెంచ్ నెంబర్ అలాట్మెంట్ జరిగితే అప్పుడు కూడా గనక రాష్ట్ర ప్రభుత్వం తన కౌంటర్ను వేయకపోతే గనక ఏకపక్షంగా పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. మొత్తం మీద పిటిషనర్లకు అనగా పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది గ్రాట్యుటీ గురించినటువంటి సమాచారం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.